మనం అక్కడక్కడ పోస్టర్లు, బోర్డులు రాసి పెట్టుంటే చూస్తుంటాం. ఇక్కడ రూములు అవైలబుల్‌గా ఉన్నాయి. అద్దెకి ఇవ్వబడును. ఇక్కడ అడ్మిషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మా స్కూల్‌లో చేరండి. ఇలా బోర్డులు చూస్తా ఉంటాం. పోస్టర్లు చూస్తా ఉంటాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కావాలను. మీకేమైనా అవకాశం ఉంటే ట్రై చేయండి. సగం నియోజకవర్గాల్లో నాయకులు సరిగా లేరట. కొత్త నాయకత్వం కోసం ఆ పార్టీ వెతుకులాట స్టార్ట్ చేసింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో సగం వాటిలో ఓకే. బెటర్‌గానే ఉంది కార్యక్రమాలు. కానీ మిగతా సగం నియోజకవర్గాల్లో మాత్రం కార్యక్రమాలు సరిగా అమలు జరగటం లేదట. పార్టీ పిలుపులు అమలు కావటం లేదట. అక్కడ పార్టీ నాయకత్వం యాక్టివ్‌గా లేదట. కాబట్టి సరైన నాయకులు పార్టీ చెప్పింది చెప్పినట్టు, చేయమన్నది చేయమన్నట్టు యాక్టివ్‌గా ఉండి చేసే నాయకులు కావాలను అని వెతుకులాట స్టార్ట్ చేసింది. సగం నియోజకవర్గంలో ఓకే. నాయకులు యాక్టివ్‌గా ఉన్న చోట, నాయకులు అవకాశం ఉన్న చోట బాగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని నియోజకవర్గాలు మాత్రం అసలు కార్యక్రమాలు జరగట్లేదు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈవెన్ ఉత్తరాంధ్రలో కూడా చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు సరిగా నడవటం లేదు. కాబట్టి అక్కడ కొత్త నాయకులు ఉంటే వాళ్ళు కొంత యాక్టివ్‌గా నడిపిస్తారేమో అనే ఆలోచనతో కొత్త నాయకుల కోసం పార్టీ వెతుకులాట స్టార్ట్ చేసిందండి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే, డబ్బు పెట్టగలిగిన కెపాసిటీ ఉంటే, వైసీపీ చెప్పిన అబద్ధాలని బాగా ఆడగలిగే నేర్పరితనం మీలో ఉంటే, వాళ్ళు చెప్పిన రప్ప పాలిటిక్స్‌కి మీరు ఓకే అనుకుంటే ట్రై చేయండి ఒకసారి. వాళ్ళ పార్టీలో అయితే సగం నియోజకవర్గానికి నాయకులు కావాలట. అంటే దాదాపు 70, 80 నియోజకవర్గాలకు కావాలేమో. ట్రై చేయండి అవకాశం ఉంటే మరి. మరి ఆ పార్టీతో మీరు మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితేనే. సరే, అది పరిస్థితి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.